దేవుడి పేరు చెప్పుకొని ఓట్లు అడగడం తప్ప దేవాలయాలకు బండి సంజయ్ చేసిందేమీ లేదని ఆరోపించారు కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు. వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఉత్తర కాశీ ఎంపీ మోదీ దక్షిణ కాశీ గురించి మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. సిరిసిల్ల నేతన్నల కోసం హైదరాబాద్ శిల్పారామంలో ప్రభుత్వం తరపున షాపింగ్ మాల్ కట్టించి సిరిసిల్ల బ్రాండ్తో వస్త్రాలయం తెరిపిస్తామన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సమస్యలపై ఓ విజన్ డాక్యుమెంట్తో తాము ముందుకు వెళ్తున్నామంటున్న వెలిచాల రాజేందర్ రావుతో వెంకటేష్ ఫేస్ టు ఫేస్. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడ్డది. ఇంకా ప్రచారానికి 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఇప్పటికే ఊరూరా తిరుగుతూ ప్రచారాలు సాగిస్తున్నారు. ప్రజెంట్ మనతో పాటున్నారు. సార్, ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది. ఈ 2 రోజులు ప్రజలకు దగ్గర అయ్యేందుకు మీరు ఏం చేయబోతున్నారు? ప్రజల నుంచి స్పందన బాగుంది. ఖచ్చితంగా మేము 2 లక్షలతో ఈ సీటు గెలుస్తాము. ప్రతిపక్షాల పరంగా చూస్తే నిన్న మోడీ వేములవాడకు వచ్చారు. మోడీ సభను మీరు ఎట్లా చూస్తారు? అక్కడ ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు మీరు? ప్రైమ్ మినిస్టరు అంత పెద్ద లీడరు అక్కడికి వచ్చినప్పుడు మన దగ్గర చాలా పెద్ద మహానాయకుడు బండి సంజయ్. మోడీ గారు చెవు కొరికేది ఉండే. వేములవాడకు సార్ మీరు మంచిగా ప్రేమతో పిలిచిండ్రు వేములవాడని దక్షిణ కాశీ అని. మీరేమో మీ ఉత్తర కాశీ మీ వారణాసి కాన్స్టిట్యుయెన్సీలా 5,000 కోట్ల రూపాయలు పెట్టుకున్నారు వారణాసి అభివృద్ధికి, వారణాసి ఆలయ అభివృద్ధికి. పేరు మాత్రం దక్షిణ కాశీ అని ప్రేమతో పిలిచి గుండు సున్నా గాడిద గుడ్డి ఇచ్చిండ్రు. పక్కకే ఉన్న సిరిసిల్లలో చేనేత కార్మికులు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. పోనీ బండి సంజయ్ గారు ఏదైతుందో ప్రైమ్ మినిస్టర్ గారికి చెవులా ఊతాడు. చేనేత కార్మికులు చాలా దయనీయమైన పరిస్థితులు ఉన్నారు సార్. టెక్స్టైల్ మినిస్ట్రీ నుంచి 1000 కోట్లు పెట్టుకుంటున్నారు వారణాసికి. మీరు సంతోషమే సార్, మీరు ప్రైమ్ మినిస్టరు మీ కాన్స్టిట్యున్సీ. కానీ పక్కకు నా కాన్స్టిట్యున్సీలో కూడా ఏదైతుందో వాళ్ళు దయనీయమైన పరిస్థితులు ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. 200-300 కోట్లు ఏదైతుందో అనౌన్స్ చేయాలి సార్. మెగా క్లస్టర్ ఇక్కడ అనౌన్స్ అయింది ఏదైతుందో, నేనేదైతుందో కుంభకర్ణునిలాగా నిద్రపోవడంతోనే హన్మకొండకి వెళ్ళిపోయింది. కానీ మీరు ఇంత పెద్ద టాల్ లీడర్ వచ్చిండ్రు, మీరు ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి సాంత్వన కోసం 200-300 కోట్లు అనౌన్స్ చేసి అని ఉంటారు అంటే అప్పుడు పాలాభిషేకాలు చేద్దామని ప్రజలు వెయిట్ చేసిండ్రు. మోడీ గారు ఏదైతుందో ఒక గాడిద గుడ్డి ఇచ్చిపోయింది. ఎందుకు మరి వచ్చాడు, ఎందుకు పోవుడు, ఎందుకు వచ్చిండంటే వచ్చిండు, పోయిండంటే పోయిండు. మీ మరో ప్రత్యర్థి వినోద్ కుమార్ కూడా ఏం చెప్తున్నారంటే మీరు రిజర్వేషన్లు రద్దు చేస్తారని బీజేపీ మీద ఆరోపిస్తున్నారు. అది అట్లా సాధ్యమయ్యే పని కాదని వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు ఒక రకంగా బీజేపీ మీరు చేస్తున్న ప్రచారాన్ని వాళ్ళు ఖండిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? నేను చెప్పట్లేదండి, మోహన్ భాగవత్ గారు అన్నారు ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని. మోహన్ భాగవత్ గారు అన్నారు. మోహన్ భాగవత్ గారు భారతదేశానికి రిజర్వేషన్ అవసరం లేదు అని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలను యోగి ఆదిత్యనాథ్ తీసేస్తాము అని అన్నారు. వీడియోలలో ఉన్నాయి, అవే ఏదైతుందో ప్రచారంలో ఉన్నాయి. మేము చెప్పడం అది వాళ్ళే చెప్పుకున్న విషయాలు అవి. దాంతో ఏదైతుందో ప్రజలలో చాలా భయాందోళనలు ఉన్నాయి. ఏదైతుందో వీళ్ళు రిజర్వేషన్స్ ఎత్తేస్తారంట, వీళ్ళు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారంట, వీళ్ళు అంబేద్కర్ విగ్రహాలు తీసేస్తారంట అని. అవి వాళ్ళు ఏదైతుందో వాళ్ళు సృష్టించుకున్నాయి. వాళ్ళ తలకాయలు ఆల్రెడీ మెదిలేటి వాళ్ళు బయట పెట్టిండ్రు అక్కడ వాళ్ళ లీడర్లు. ఇప్పుడు ఇన్ని రోజులు జరుగుతున్న ప్రచారంలో మీరు ప్రజల్ని మోటివేట్ చేస్తూ వెళ్ళారు. ఎంతవరకు ప్రజలు ఈ అంశాల పట్ల ఒక ఎడ్యుకేట్ అయ్యారని అనుకుంటున్నారు? ఇంకా 2 రోజులలో వాళ్ళను ఏకీకృతం చేయడానికి మీ దగ్గర ప్లాన్ ఏంటి? జీవితకాలం ఒక రకంగా ఉండరు కదనండి. ఎవ్రీడే ఇస్ నాట్ సండే. 10 ఏళ్ల ప్రభుత్వం బీఆర్ఎస్ ఉండింది. తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంది. 10 ఏళ్ళు అలో చేసిండ్రు. 2nd టర్మ్ కూడా ఇచ్చిండ్రు. బీజేపీది అంతే, 2వ టర్మ్ కూడా ఇచ్చిండ్రు కదా. ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది కదా. ఇదే ఏదైతుందో అరిగిపోయిన రికార్డును ప్లే చేస్తూ ఉంటే ప్రజలకు డెఫినెట్గా అర్థమవుతుంది ఎవరికైనా ఏదైతుందో ఇది అరిగిపోయిన రికార్డే, ఇది జరిగేది ఏం లేదు అని. కరీంనగర్ పార్లమెంట్ విషయానికి వస్తే కొన్ని ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఉదాహరణకు సిరిసిల్ల మీరు ఆల్రెడీ అడ్రస్ చేశారు. అక్కడ చేనేత కార్మికులు ఉన్నారు. అటు కొంచెం వెళ్తే మేడిపల్లి, కదలాపూర్లో గల్ఫ్ కార్మికులు ఉన్నారు. తర్వాత యూత్ ఉన్నారు, పెద్ద ఎత్తున చదువుకొని ఉద్యోగాలు యూత్ ఉన్నారు. ఇట్లా ఈ అన్ని వర్గాల కోసము మీరు గెలిచిన తర్వాత వాళ్ళకి ఏమి హామీ ఇవ్వబోతున్నారు? ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేయబోతున్నారు? చేనేత కార్మికుల విషయంలో మాకు క్లియర్ కట్ విజన్ ఉందండి. నేనైతే విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసుకున్నాను. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాల్సిందే. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ వాళ్ళకి ఆర్డర్స్ ఎలా ఇప్పియాలి, ఎగ్జిక్యూట్ చేసిన ఆర్డర్స్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో అరియర్స్ పెట్టి పోయింది ఎగబెట్టి. ఇప్పుడు అవి ఏదైతుందో మేము 100% ప్రయారిటీ మీద ముందు సాంత్వన కలగాలి వాళ్ళకు, అవి క్లియర్ చేసేది ఉంది. దానికోసం 50 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా కొంత 50-100 రిలీజ్ చేసే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. కార్మికులకు సంబంధించిన సబ్సిడీ కూడా యాన్ సబ్సిడీ 9 కోట్లు పెండింగ్ ఉంది.
అది కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా లాంగ్ టర్మ్గా వాళ్ళ జీవితాలలో వెలుగు నింపేయడానికి నేను ఒక విజన్ డాక్యుమెంట్ రాసుకున్నాను. ఈ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు వాళ్ళని ట్రేడింగ్ లైన్లో ఎంటర్ చేయాలి. వాళ్ళు వస్త్ర పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వస్త్రాలకు సంబంధించి ఏ బిజినెస్ అయినా బాగా చేయగలుగుతారు అని ఒక 2 ఎకరాలు సీఎం గారితో మాట్లాడి శిల్పారామం పక్కకు వాళ్ళకు అలాట్ చేయించి ఒక 100 కోట్ల రూపాయల క్యాపిటల్ వాళ్ళకి ఇచ్చి ఒక మాల్ ఏదైతే ఉందో గ్రౌండ్ ప్లస్ 4 ఫ్లోర్స్ గ్లాస్ ఫసాడ్ మాల్ కట్టి దానికి ఒక బ్రాండ్ సిరిసిల్ల వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీకి ఒక బ్రాండ్ వస్త్ర విహార్ అని క్రియేట్ చేసి ఎట్లనైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఎట్లనైతే చెన్నై షాపింగ్ మాల్, ఎట్లనైతే జేసీ బ్రదర్స్ ఇట్లా ఉంటే వీళ్ళకి కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ట్రేడింగ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తే దాంట్లో 10 లక్షల రూపాయలు రోజుకు అమ్మితే ఒక 36 కోట్లు సంవత్సరానికి ఆ బిల్డింగ్ ద్వారా వాళ్ళకు ఆ టర్నోవర్ వస్తుంది. వెలిచాల రాజేందర్ ఒక విజన్తో ముందుకెళ్తున్నాను, ప్రజలకు సేవ చేసేందుకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. అదేవిధంగా ప్రధాని నిన్నటి మోడీ పర్యటనలో వేములవాడ అభివృద్ధికి ఎంతో చేస్తారనుకుంటే ఏమీ ఇవ్వలేకపోయిన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇది ఓవరాల్గా వెలిచాల రాజేందర్ ప్రచారం జరుగుతున్న తీరు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.